నమస్తే ఆస్పిరెంట్, నేను మీ చరణ్ సార్ని. వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. మరి మనం ఈ రోజు ఆన్ డ్యూటీ సిరీస్ నిద్రలే డ్యూటీ ఎక్కాలి సిరీస్ లో దిగ్విజయంగా 7 రోజులను పూర్తి చేసుకొని 8వ రోజులో అడుగు పెట్టాం మిత్రమా. ఈ రోజు చదవటానికి నువ్వు డ్యూటీ ఎక్కితేనే రేపు ఆఫీసర్ అయి ఉద్యోగానికి డ్యూటీ ఎక్కుతావు సార్. మరి ఈ రోజు టాప్ 10 క్వశ్చన్స్ లో మనం ఏమి చూడబోతున్నాము సార్? నంబర్ సిస్టమ్ లోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయడానికి చరణ్ సార్ మీ ముందుకు రావడం జరిగింది మిత్రమా. క్లారిటీగా, నీట్ గా, నిదానంగా, జాగ్రత్తగా చెబుతాను. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ కాకుండా నీట్ గా విను మిత్రమా. క్లియరా? డన్ సార్. మరి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి చూద్దాం. నంబర్ సిస్టమ్ లో 2 డిజిట్స్ అనగా 2 డిజిట్ నంబర్స్ లేదా 3 డిజిట్ నంబర్స్ లేదా 4 డిజిట్ నంబర్స్, వీటి మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రశ్నలు పడుతున్నాయి మిత్రమా. మరి ఏంటి సార్ 2 డిజిట్ నంబర్ ఏంది, 3 డిజిట్ నంబర్ ఏంది, 4 డిజిట్ నంబర్ ఏంది? నీట్ గా, నిదానంగా చూద్దాం. ఫర్ సపోజ్ 234 అనే నెంబర్ ఇచ్చాడు మిత్రమా. మరి ఈ నెంబర్ ఎక్స్పాన్షన్ చెప్పు అంటే ఏం చెప్తాము? సార్ 4 అనేది ఎక్కడుంది? యూనిట్స్ ప్లేస్ లో ఉంది. 3 అనేది ఎక్కడుంది? టెన్స్ ప్లేస్ లో ఉంది. 2 అనేది ఎక్కడుంది? హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. అనగా హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. మరి హండ్రెడ్స్ అనగా 100, టెన్స్ అనగా టెన్స్ ప్లేస్, యూనిట్స్ అనగా 1. మరి దీని ఎక్స్పాన్షన్ చెప్పు అంటే ఏం చెప్తావు? 2 హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి ఇంటూ 100 అనగా 200 ప్లస్ 3 టెన్స్ ప్లేస్ అనగా ఇంటూ 10 అనగా 30 ప్లస్ 4 యూనిట్స్ ప్లేస్ అనగా 1, 4 ఇంటూ 1 4. చూడాలా. సో 234 యొక్క ఎక్స్పాన్షన్ చెప్పు అంటే ఏం చెప్పాలా? 200 ప్లస్ 30 ప్లస్ 4 మళ్ళా కలిపితే 234 కదా వచ్చేది. జాగ్రత్త, దీనిని ఎక్స్పాన్షన్ ఫామ్ అంటాము మిత్రమా. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఇల్లు బలంగా ఉంటది. పునాది గట్టిగా ఉంటేనే కదా నీకు ఇల్లు 10 కాలాల పాటు ఉండేది. మరి మిత్రమా ఇదే కాన్సెప్ట్ లో 4342 ఈ యొక్క నంబర్ ఎక్స్పాన్షన్ చెప్పు. డైరెక్ట్ గా చెప్పాలా. ఇది యూనిట్స్ ప్లేస్ కాబట్టి 1 అనగా 2 ఇంటూ 1 2. ఇది 4 అనగా టెన్స్ ప్లేస్ అనగా 4 ఇంటూ 10 40 ప్లస్ ఇది 3 హండ్రెడ్స్ ప్లేస్ 3 ఇంటూ 100 300 ప్లస్ 4 ఇది థౌజండ్స్ ప్లేస్ లో ఉంది అనగా 4000. మొత్తం కలిపి చూడు. 4000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 2 మళ్ళా 4342 నే వస్తానులా. ఇది నెంబర్ ఫాము. చెప్తా కొంచెం ముందుకు పోతే అసలు ఇదంతా ఎందుకు చెప్తానో అర్థమవుతుంది. క్లియరా? మరి ఇదే 4342ని నెంబర్ ఎక్స్పాన్షన్ చెప్పు అంటే ఇందాకేం చూసినాము? 4000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 2 అని చూసినాం కదా. మరి ఇదే ప్రశ్న ఏమడుగుతాడంటే ద డిజిట్స్ సమ్ చెప్పు. ఈ 4342 లో ఉన్న అంకెల మొత్తము చెప్పు అనగా వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ 4342. మరి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెప్పాలంటే ఇదంతా రాయకూడదు పా. 4 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 2 అనగా 7 11 13 అని చెప్పాలా. ఏం చెప్పాలా? 13 అని చెప్పాలా. డిఫరెన్స్ క్లారిటీ ఉండాలి మిత్రమా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ అంటే డైరెక్ట్ డిజిట్స్ ని యాడ్ చేసుకో. లేదా నెంబర్ ఎక్స్పాన్షన్ ఫామ్ చెప్పు అంటే 4340 ప్లస్ 2 అని చెప్పాలా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ ఇవన్నీ నాకు చిన్నప్పుడే తెలుసు కదా. మరి ఒక్కటి చెప్తా, నెక్స్ట్ ఇది చెప్పు నాకు ఆన్సర్. XY ఈ XY ఈజ్ ఏ 2 డిజిట్ నంబర్. ఏదంట? ఈ XY ఈజ్ ఏ 2 డిజిట్ నంబర్ అంట. మరి XY 2 డిజిట్ నంబర్ అని ఎట్లా చెప్తావు నువ్వు? XY అంటే నేనేమనుకుంటా దీన్ని? ఈ X ఇంటూ Y అనుకుంటా. మరి XY 2 డిజిట్ నంబర్ అంటే నమ్ముతావా? ఈ ఎప్పుడు నమ్మాలా అంటే 10x ప్లస్ Y ఇది 2 డిజిట్ నంబరు. 10x ప్లస్ Y ఇది నాకు 2 డిజిట్ నంబరు. సార్ ఎందుకు రాసినావు? మరి ఎందుకు సార్ XY అంటే 10x ప్లస్ Y రాసినావే అంటే Y యూనిట్స్ ప్లేస్ అనగా 1 డిజిట్, X టెన్స్ ప్లేస్ అనగా 10. సో 10 ఇంటూ X 10x, Y ఇంటూ 1
వై. సో 10x ప్లస్ వై అనగా 2 డిజిట్ నంబర్ అని చెప్పాలా. వేరియబుల్స్ లో 2 డిజిట్ నంబర్ చెప్పు అంటే 10x ప్లస్ వై అని చెప్పు. ఫర్ సపోజ్ ఈ 10x ప్లస్ వై అనే నంబర్ లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెప్పు అంటే ఏం చెప్పాలా, ఎక్స్ ప్లస్ వై. అంతే కదా పా, అంతే కదా. ఈ 2 డిజిట్ నంబర్ లో ఉన్న నెంబర్స్ ఏంటివంటే ఎక్స్ మరియు వై కదా, దానినే ఎక్స్ ప్లస్ వై అన్నా. అదే 2 డిజిట్ నంబర్ చెప్పు అంటే 10x ప్లస్ వై అని చెప్పినా. సార్ బాగుంది, మరి ఇంకా ఏంది సార్? 2 డిజిట్ నంబర్ ఎప్పుడైనా నిన్ను ఒక వన్ ఆఫ్ ద 2 డిజిట్ నంబర్ చెప్పు అంటే 10x ప్లస్ వై అని చెప్పాలా. 3 డిజిట్ నంబర్ చెప్పు అంటే ప్లస్ 10y ప్లస్ జెడ్ అని చెప్పాలా. సార్ ఎందుకు సార్? ఎందుకంటే సార్ 42 అంటే నేనేం చెప్పినా 4 into 10 ప్లస్ 2 into 1 అనగా 4 into 10 40 ప్లస్ 2 into 1 2 42 కదా. 42 అంటే నాకు ఒక నెంబర్ అని అర్థమైంది. బట్ 2 డిజిట్ నంబర్ XY అని చెప్పకూడదు మిత్రమా. నువ్వు ఎప్పుడైనా వేరియబుల్స్ లో ఒక 2 డిజిట్ నంబర్ చెప్పాలంటే దానిని 10x ప్లస్ వై అని చెప్పాలా. ఎందుకంటే y 1's ప్లేస్ లో ఉంది, x 10's ప్లేస్ లో ఉంది. సో y into 1 y, x into 10 10x. మరి ఒక వేరియబుల్ లో 3 డిజిట్ నంబర్ చెప్పు అంటే XYZ అని కల్లో కూడా చెప్పాకు. ఇది 1's ప్లేస్ లో ఉంది, ఇది 10's ప్లేస్ లో ఉంది, ఇది 100's ప్లేస్ లో ఉంది. సో z into 1 z, y into 10 10y ప్లస్ 100 into x 100x. క్లియరా? సబ్జెక్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. ఒక నెంబర్ ఇచ్చి దాని ఎక్స్పాన్షన్ అంటే డైరెక్ట్ గా చెప్తావు 42 అని. బట్ ఒక 2 డిజిట్ నంబర్ అంటే నీ అజంప్షన్ 10x ప్లస్ వై అని ఉండాలా. ఒక 3 డిజిట్ నంబర్ అంటే నీ అజంప్షన్ 100x ప్లస్ 10y ప్లస్ z అని ఉండాలా. సార్ XYZ తీసుకోవాలా? నీ ఇష్టం వచ్చింది తీసుకో, ABCD తీసుకో, EFGH తీసుకో, ఏదైనా తీసుకో. బట్ ఫార్మాట్ మాత్రం 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్. ఒకవేళ 4 డిజిట్స్ అడిగితే 1000's ప్లేస్, 5 డిజిట్స్ అడిగితే 10,000's ప్లేస్. ఇంకట్లా పోతా ఉండొచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. మరి 2 వేరియబుల్స్ ఉన్న ఒక నంబర్ లేదా వేరియబుల్స్ లో ఉన్న 2 డిజిట్ నంబర్ అనగా 10x ప్లస్ వై అని చెప్పినావే, ఆ 2 డిజిట్ నంబర్ లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెప్పు అంటే ఏం చెప్పాకు. ఎక్స్ వై, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎక్స్ వై. ఆ డిజిట్స్ ఎక్స్ వైయే కదపా, ఆ డిజిట్స్ 4 2 కదపా. నేను దానికి 10's ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంటూ 10 అని పెట్టుకున్నా, 1's ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంటూ 1 అని పెట్టుకున్నా. అంతేనా? ఈడ కూడా అంతే. ఎక్స్ అనేది 10's ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంటూ 10 పెట్టుకున్నా, వై అనేది 1's ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంటూ 1 పెట్టుకున్నా. బట్ నెంబర్స్ మాత్రం ఇక్కడ 4 ఇక్కడ 2 నెంబర్స్ మాత్రం ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనగా డిజిట్స్, ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్. క్లియరా? ఈ కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటే నెంబర్ సిస్టమ్ లో ఒక కాన్సెప్ట్ నగరేద్దాం. ఏమంటున్నా, నెంబర్ సిస్టమ్ లో ఈ మధ్య కాలంగా ఈ 2 డిజిట్ నంబర్స్ లేదా 3 డిజిట్ నంబర్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు పడుతున్నాయి. జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త అంటే క్వశ్చన్ పడుతుంది. క్లియరా? డన్. ఈ కాన్సెప్ట్ ఓకేనా? మరి క్వశ్చన్స్ చూద్దామా ఏ విధంగా వచ్చినాయో. క్వశ్చన్స్ కాన్సెప్ట్ చెప్తా, ఎగ్జామ్ అప్రోచ్ లో ఎగిరేసే విధానం కూడా చెప్తా, రెండు తెలిసి ఉండాలి నీకు. డన్. మరి ఏం చూద్దాం సార్? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ నీట్ గా విను మిత్రమా, జాగ్రత్తగా విను. The difference between a 2-digit number and the number obtained by interchanging its digits is always divisible by. అనగా ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మధ్య వ్యత్యాసము ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది. మరి ఏమంటున్నాడు? ఒక 2 అంకెల సంఖ్య, ఒక 2 డిజిట్ నంబర్ అంట. మరి నేను ఆ 2 డిజిట్ నంబర్ నేమ్ రాసుకోవచ్చు, 10x ప్లస్ వై రాసుకోవచ్చా? హ్యాపీగా రాసుకోవచ్చు. మరి ఇంకేమన్నాడు? అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్. మిత్రమా, ఈ నంబర్ ని నేను XY అనుకున్నా, అందుకే దాని ఎక్స్పాన్షన్ 10x ప్లస్ వై. క్లియరా? ఇప్పుడు ఇంకొకటి దాన్ని తారుమారు చెయ్యి అంటున్నాడు. సో YX అనుకుంటా. అప్పుడు దీని నంబర్ ఏమైతుంది? 10y ప్లస్ ఎక్స్. క్లియర్? ఒక నంబర్ తెలుసు, అది కూడా 2 డిజిట్ నంబర్. దాన్ని ఇంటర్చేంజ్ చేయగా వచ్చిన నంబర్. ఈ రెండింటికి ఏందంట? డిఫరెన్స్, వ్యత్యాసము, డిఫరెన్స్ అంట. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఈ వచ్చే రిజల్ట్ ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది? చూద్దాం, వెయిట్ చేయి. ఈడ 10x ప్లస్ వై మైనస్ ఆఫ్ 10y మైనస్ 10y మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్. 10x లో నుంచి ఎక్స్ పోతే 9x, y మైనస్ 10y మైనస్ 9y అనగా 9 కామన్ తీస్తే x మైనస్ y. మరి నాకు వచ్చిన రిజల్ట్ ఏంది మిత్రమా? చూడాలా 9 into x minus y. మరి వాడేమంటున్నాడు? దిస్ రిజల్ట్ ఈస్ ఆల్వేస్ డివిజబుల్ బై.
అనగా ఈ రిజల్ట్ ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది? ఇది ఏ మల్టిపుల్ పా? 9 మల్టిపుల్ కదా, అనగా ఇది ఎల్లప్పుడూ 9చే భాగించబడుతుంది కదా. అర్థమైందా? సో ఆన్సర్ ఎంత అంటే 9. వెయిట్ చేయి, ఎగ్జామ్ లో ఇదంతా చేయకూడదు. ఎగ్జామ్ లో ఇదంతా చేసే 2 రోజులు పడుతుంది. ఇది ఎగరేయాలా, ఈ ఎట్ట ఎగరేయాలో ఇంకొక క్వశ్చన్ చెప్తా. ఇది అర్థమైందా? 2 అంకెల సంఖ్య అంట, దాన్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్య అంట, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం అంట, డిఫరెన్స్ అంట. ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది? అనగా ఎల్లప్పుడూ 9చే భాగించబడుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. సో ఆన్సర్ ఎంత అంటే 9. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఏ 2-digit number and the number formed by interchanging its digits. మళ్ళా అదే ఒక 2 అంకెల సంఖ్య మరియు దాని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మొత్తం అనగా సమ్ము. ఇందాక క్వశ్చన్ చూడు, డిఫరెన్స్ వ్యత్యాసం అన్నాడు, ఇక్కడ సమ్ము మొత్తము ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది. అక్కడ వ్యత్యాసం దేనిచే భాగించబడుతుంది అన్నాడు, ఇక్కడ మొత్తం దేనిచే భాగించబడుతుంది అంటున్నాడు. క్లియరా? చూద్దాం. ఒక 2 అంకెల సంఖ్య 10x ప్లస్ y, మరి దీన్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్య అనగా ఫర్ సపోజ్ xy అనుకున్నా, దీన్ని తారుమారు చేస్తే వచ్చే సంఖ్య yx అనగా 10y ప్లస్ x. డన్. మరి దీనికి ఏం కావాలంట? మొత్తము కావాలంట, అనగా ప్లస్ ప్లస్. మరి 10x ప్లస్ x ఎంత? 11x ప్లస్ y ప్లస్ 10y ఎంత? ప్లస్ 11y, అనగా 11 కామన్ తీస్తే x ప్లస్ y. చూడు 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 చూడు, వచ్చిన రిజల్ట్ 11 టైమ్స్ ఆఫ్ x ప్లస్ y, అనగా ఇది 11 మల్టిపుల్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజబుల్ బై 11, అనగా ఇది ఎల్లప్పుడూ 11 చే భాగించబడుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 11. మిత్రమా గమనించావా? ఇదంతా ఎగ్జామ్ లో రాయకూడదు, చేయకూడదు మిత్రమా. 2 అంకెల సంఖ్య ఇచ్చి దాన్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్య, రెండింటి మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజబుల్ బై 9. డిఫరెన్స్ అంటే డివిజబుల్ బై 9 అని గుడ్డిగా గుర్తు పెట్టేసుకో. ఎందుకు అంటే ఇదంతా చెప్పు, బట్ ఎగ్జామ్ లో ఎందుకు అనడు, ఆన్సర్ మాత్రమే అడుగుతాడు. వ్యత్యాసం డిఫరెన్స్ అంటే 9 అని చెప్పు, సమ్ము మొత్తం అంటే 11 అని చెప్పు. గుర్తుండిపోవాలి అంతే. డిఫరెన్స్ 2-digit నంబర్ కే మిత్రమా జాగ్రత్త. 2-digit నంబర్ అండ్ నంబర్ ఇంటర్చేంజ్డ్, ద డిఫరెన్స్ always divisible by 9, but sum always divisible by 11. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2-digit నంబర్ అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ ఈస్ 36 అంట. మిత్రమా ఇంతవరకు రిజల్ట్ ఇలా వాడు జస్ట్ ఇంటర్చేంజ్ చేసి దాని సమ్ దేంతో డివిజిబుల్ అవుతుంది అన్నాడు, జస్ట్ ఇంటర్చేంజ్ చేసి దాని డిఫరెన్స్ దేంతో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? దాని డిఫరెన్స్ చేయగా దానికి వచ్చే రిజల్ట్ 36 అంట. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఎంత అంటున్నాడు. మిత్రమా ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత ఎగ్జామ్ లో ఎలా ఎగరాలో చెప్తా. ద డిఫరెన్స్ బిట్వీన్ 2-digit నంబర్, ఒక 2-digit నంబర్ ఏమైతుంది? 10x ప్లస్ y అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్, నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ 10y ప్లస్ x. ఆ రెండింటికి ఏందంట? డిఫరెన్స్. మరి ఈ డిఫరెన్స్ చేస్తే రిజల్ట్ ఎంత వచ్చిందంట వాడికి? 36, అనగా ఈజ్ ఈక్వల్ టు 36. క్లియరా? చేసి చూద్దాం. మరి 10x ప్లస్ y మైనస్ ఆఫ్ 10y మైనస్ 10y మైనస్ ఆఫ్ x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 36. 10x లో నుంచి x పోతే 9x మైనస్ 10y ప్లస్ y మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు 36. 9 ఇంటూ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 36. 9 లో 4 టైమ్స్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 4. వాడు నన్ను అడిగింది ఏంది మిత్రమా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్. ఈ నంబర్ లో ఉన్న డిజిట్స్ ఎక్స్ వైయే కదా, ఆ ఎక్స్ వైకి మధ్య వ్యత్యాసం చెప్పినా 4 అని చెప్పినా. అంతేనా? క్రిస్టల్ క్లియర్. సో ఆన్సర్ ఎంత అంటే 4. మిత్రమా ఇదంతా ఎగ్జామ్ లో చేర్చావా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు ఇంకొక ప్రశ్న చూసి చెప్తా. మళ్ళా చూడు, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నంబర్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ద నెంబర్ ఫార్మ్డ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ నంబర్ బై 45 అంట. గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ నంబర్
అంటే ఒక నంబర్ 10x ప్లస్ వై ఉందంట, ఇంకొక నంబర్ ని ఇంటర్చేంజ్ అదే నంబర్ ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేది 10y ప్లస్ ఎక్స్ అంట. అయితే అలా ఇంటర్చేంజ్ చేయడం వలన ద నంబర్ ఫార్మ్డ్ అనగా తారుమారు చేస్తే వచ్చే సంఖ్య అనగా ఈ సంఖ్య అసలు సంఖ్య కంటే 45 ఎక్కువ అంట. అసలు సంఖ్య యాది, అసలు సంఖ్య ఇదే కదా, ఈ సంఖ్య కంటే ఇది 45 ఎక్కువ ఉందంట. అంటే రెండింటికి ఏమి ఇచ్చినాడు, డిఫరెన్స్ ఇచ్చినాడు. చూసాం 10y ప్లస్ ఎక్స్ అనేది పెద్దది కదా, సో పెద్ద దాంట్లో నుంచి చిన్నదైన 10x ప్లస్ వైని తీసేస్తే వాడికి రిజల్ట్ ఏమొచ్చిందంట, 45 వచ్చిందంట. అంతే కదప్పా, ఇది పెద్దదంట, అందుకే పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేస్తే వచ్చే రిజల్ట్ ఎంతంట, 45. 10y మైనస్ హాఫ్ వై 9y ప్లస్ ఎక్స్ మైనస్ హాఫ్ 10x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 45. 9 కామన్ తీస్తే y మైనస్ ఎక్స్ 45. సో y మైనస్ ఎక్స్ 9 లో 5 టైమ్స్ కదా మిత్రమా, y మైనస్ ఎక్స్ 5 అంట. సో ఆన్సర్ 5. ఏమైనా గమనించినావా లేదా ఊరికే కూర్చొని ఏందో శరణ్ సార్ చెప్తాడు వింటానవా? గమనించు, నేను ఫస్ట్ క్వశ్చన్ లో నీకేం చెప్పాను, ఒరే చిన్నోడా, డిఫరెన్స్ బిట్వీన్ 2 డిజిట్ నంబర్స్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్, వాటి డిఫరెన్స్ ఆల్వేస్ డివిజబుల్ బై 9 అన్నా, మరి సమ్ అయితే ఆల్వేస్ డివిజబుల్ బై 11 అన్నా. ఇక్కడ నీకేం ఇచ్చినాడు, డిఫరెన్స్ ఇచ్చినాడు, దట్ ఈస్ ఆల్వేస్ డివిజబుల్ బై 9. దాని రిజల్ట్ ఎంత, 36. ఇటు సైడ్ 9 డివిజబుల్, ఇక్కడ 36 అనగా 9 లో 4 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 4. మరి ఇక్కడ నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 4. మిత్రమా ఇక్కడ వచ్చే రిజల్ట్ నాకు 9 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైయే కదా, డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ 9 కదా వచ్చేది. సో ఒక 36 ఇచ్చినాడంటే డైరెక్ట్ ఏం చెయ్యకు, ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని 9 తో డివిజన్ చేస్తే వచ్చే కోసి అంటే నా ఆన్సర్. సో ఆన్సర్ ఎంత అంటే 4. మరి దీంట్లో రిజల్ట్ 45 అన్నాడు, డిఫరెన్స్ ఎక్కడ ఇంటర్చేంజ్ ద నెంబర్ ఫార్మ్డ్ ఇస్ గ్రేటర్, అంటే ఒకటి ఇంకొక దానికంటే పెద్దది అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదా వ్యత్యాసము ఇచ్చినట్టే కదా, ఆ వ్యత్యాసం ఎంత అంటే 45 అంట. సో నాకు డిఫరెన్స్ అంటే 9, 9ని 45తో చేస్తే 9 ఒకట్లా 9 5లా. సో ఆన్సర్ ఎంత అంటే 5. క్లియరా, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. మరి ఇదే ప్రశ్న అడిషన్ అని ఉంటే, అడిషన్ అని చెప్పి ఇక్కడ 45 ఇవ్వకుండా రిజల్ట్ 55 అని ఉంటే, the digits of a number and the digits of a number formed by interchanging its digits is the result 55 అని ఉంటే అనగా 11 కదా, 11/55, 11 లో 5 టైమ్స్. సో ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 5. ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 9 తో చేసిన, అదే అడిషన్ అని ఉంటే 11 తో చేసేవాడిని, ఎందుకంటే అడిషన్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై 11 కదా. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడు, if the digits of a 2-digit number are interchanged, the number formed is less than the original number by 27. ఒక 2-digit number ఉందంట, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నంబర్ ఒరిజినల్ నంబర్ కంటే 27 చిన్నదంట. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చినట్టేనా, ఆ డిఫరెన్స్ యొక్క రిజల్ట్ ఎంత అంట 27 అంట. బట్ ఆ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ డివిజబుల్ బై 9. సో 9 1s 9 3s ఆప్షన్ బి. ఇట్ట ఎగరేయాలి ఎగ్జామ్ లో, డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై 9, అడిషన్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై 11. ఆ రెండు గుర్తుంటే ఏ నెంబర్ అయినా ఇయని రిజల్ట్ లో దాని కోసి అంటే మన ఆన్సర్. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి 3. క్లియర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నంబర్ ఈజ్ 9 అంట. ఏదో 2 అంకెల సంఖ్య ఉందంట పా, ఆ 2 అంకెల సంఖ్యలోనే అంకెలను అడిషన్ చేస్తే సమ్ చేస్తే 9 అంట. క్లియర్. ఇఫ్ 27 ఈజ్ యాడెడ్ టు దట్ నంబర్, ఆ నంబర్ కి 27 కలిపితే ఆ నంబర్ యొక్క అంకెలు తారుమారు అవుతాయంట. ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ గెట్స్ ఇంటర్చేంజ్డ్ అంట. అయితే ఆ నంబర్ ఎంత మిత్రమా, ఒక నంబర్ కనుక్కోవాలంట, ఆ నంబర్ 2-digit నంబర్ అంట. అంతేనా, ఆ 2-digit నంబర్ లో ఈ డిజిట్స్ ఉంటాయి కదా, ఈ డిజిట్స్ యొక్క సమ్ 9 అంట. అంతేనా, ఈ 2-digit నంబర్ కి 27 అనేది యాడ్ చేస్తే ఈ 2 digits కాస్త ఇంటర్చేంజ్ అవుతాయి అంట. మరి వాట్ ఈస్ ద నంబర్, మరి 10x ప్లస్ వై 10y ప్లస్ ఎక్స్ ఇదంతా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో చేసింటావు పా. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలా. వాట్ ఈస్ ద నెంబర్, ఆ సంఖ్య ఏది అన్నాడు. మరి ఆప్షన్స్ లో ఉండేదే కదా ఆ సంఖ్య. మరి ఆ సంఖ్య గురించి నాకు ఇచ్చిన కండిషన్స్ ఏంటివి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నంబర్ 9 ఉండాలంట. అనగా ఆ నంబర్ లోని 2 అంకెలను కలిపితే 9 అంట. 2 + 7 ఎంత 9, 3 + 6 ఎంత 9, 4 + 5 ఎంత 9, 6 + 3 ఎంత 9. ఓయమ్మా, అన్ని సంఖ్యలలోని 2 అంకెలను కలిపితే 9 సమ్ వస్తుంది.
మరి ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఎట్టా చేద్దాం. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉందా, ఇఫ్ 27 ఈజ్ యాడెడ్ టు దట్ నెంబర్, ఆ నెంబర్ కంట 27 కలిపితే ఈ సంఖ్యలు తారుమారైతాయంట. మరి 27 + 27 54. బట్ నాకు 27 తారుమార ఏం రావాలా, 72 రాలా కదా. సో ఆప్షన్ 1 తప్పు. సెకండ్ ట్రై చేద్దాం. ఈ 36కి ఏం కలపాలంట, 27 కలపాలంట. 36కి 27 కలిపితే ఏమైతుంది, 63 అవుతుంది. 36ను తారుమారు చేస్తే కూడా 63 అవుతుంది. అనగా ఆప్షన్ బి కరెక్ట్. ఇట్లాంటి క్వశ్చన్లు ఆప్షన్లతో ఎగరేయాలి ఎగ్జామ్ లో. వాట్ ఈస్ ద నెంబర్, ఆ నెంబర్ కనుగొను అంటే ఆ 4 ఆప్షన్స్ లో ఉండేదే కదా నెంబరు. ఆప్షన్ వెరిఫికేషన్ కి పోతావు, పక్కన పెడతావు ఎగరేసి. డన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నంబర్ ఈజ్ 10. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెలను కలిపితే 10. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఆ డిజిట్స్ ని తారుమారు చేస్తే ద నెంబర్ డిక్రీజెస్ బై 36 అంట. అయితే ఒరిజినల్ నెంబర్ చెప్పు అనగా ఆ 2 అంకెల సంఖ్య చెప్పు. చెప్తాం. 2 అంకెలను కలిపితే ఎంత రావాలంట, 10 రావాలంట. ఆప్షన్స్ చూడు, 3 + 7 10, 7 + 3 10, 6 + 4 10, 4 + 6 10. ఓయమ్మా, మళ్ళా అన్నిట్లో 10 వచ్చిందే. మరి ఎట్లా సార్, ఇంకా రెండో కండిషన్ ఉందా, ఆ డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఆ నెంబర్ అనేది 36 తగ్గిపోతుందంట. మరి 37 ని తారుమారు చేస్తే 73 అవుతుంది. 37 కాస్త 73 అంటే పెరిగింది కదా. బట్ వాడు నాకేం చెప్తున్నాడు, ఇంటర్చేంజ్ తారుమారు చేస్తే ఆ సంఖ్య విలువ 36 తగ్గుతుందంట. అంటే ఈడ పెరుగుతుంది, ఆడ తగ్గుతుంది. సో తప్పు. మరి 73ని తారుమారు చేస్తే 37. మరి 37 అనగా ఎంత తగ్గినట్టు, ఈడొక 13, ఈడొక 23, ఖచ్చితంగా 36 తగ్గింది. 73లో నుంచి 37 తీసేస్తే 36 సోదరా. అంటే 73ను తారుమారు చేస్తే 37 వచ్చింది. 37 రావటమే కాదు, వాడు చెప్పినట్టుగా ఆ సంఖ్య విలువ 36 తగ్గింది. సో నా ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి. క్లియరా, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. ఒక్కసారి విన్నామంటే 100 ఉద్యోగాలు వచ్చి పడాలి మన కాడ, అట్టుండాలి సబ్జెక్ట్ ఇంటే. డన్. నెక్స్ట్ క్వశ్చన్, the sum of a 2 digit number and the number formed by reversing its digits ఈజ్ 132 అంట. ఏమంట, ఒక 2 అంకెల సంఖ్య ఉండంట. ఆ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చే ఆ సంఖ్యను మొదటి ఒరిజినల్ సంఖ్యతో కలిపితే దాని మొత్తం 132 రావాలంట. అయితే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఈజ్ 4 అంట. ఆ సంఖ్యలోని 2 అంకెల మధ్య వ్యత్యాసం 4 అంట. అయితే ఆ నంబర్ చెప్పు. ఆప్షన్ వెరిఫికేషన్ కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏమన్నాడు, సంఖ్యలోని 2 అంకెల మధ్య వ్యత్యాసం 4. 6 - 2 4 వస్తుంది. 7 - 3 4 వస్తుంది. 8 - 4 4 వస్తుంది. 9 - 5 4 వస్తుంది. ఓయమ్మా, ఆ సంఖ్యలోని 2 అంకెల మధ్య వ్యత్యాసం అన్నిట్లో 4 వస్తుంది. మరి ఇంకో కండిషన్ ఉందా, ఈ నంబర్ ను తారుమారు చేసి ఆ రెండింటిని కలిపితే నాకు ఎంత రావాలా, 132 రావాలా. బట్ ఈడ ఎంత వస్తుంది, 62, ఒక 26, 88 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ తప్పే కదా. 100కు 100% తప్పు. 73ను తారుమారు చేస్తే 37 కలిపితే ఎంత వచ్చింది, 110 వచ్చింది. సో ఇది కూడా తప్పే. అండ్ దెన్ ఈ 84ను 48తో కలిపితే ఎంత వస్తుంది, ఖచ్చితంగా 132 వస్తుంది. 84 + 48 ఖచ్చితంగా 132 వస్తా ఉంది. అనగా నా ఆన్సర్ ఏంది అంటే ఆప్షన్ సి. క్లియరా. ఆప్షన్ వెరిఫికేషన్ లతో ఎగరేయచ్చు ప్రశ్నలని. నంబర్ ఏంది అని అడుగుతాడు, దానికి ఏవో కొన్ని కండిషన్స్ ఇస్తాడు. హ్యాపీగా ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే ఎత్తి పక్కన పెడతావు ఆన్సర్. క్లియర్. సో ఆప్షన్ సి 84. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నంబర్ ఈజ్ 12. ఒక సంఖ్యలోని ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం ఎంతంట, 12. అయితే దాంట్లో 10 డిజిట్స్ అనగా 10ల స్థానంలో అంకె, 1ల స్థానంలో అంకెకు 3 రెట్లు అనగా 2 డిజిట్ నంబర్ ఉంది మిత్రమా. ఇదేం ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అనగా 1ల స్థానము. ఇదేం ప్లేస్, టెన్స్ ప్లేస్ అనగా 10ల స్థానము. వాడేం చెప్తాడు, 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకు 3 రెట్లు అనగా ఇది 3 రెట్లు అనగా ఇది 1 కదా. ఈ స్థానంలో ఉన్న అంకెకి ఇది 3 రెట్లు అంట. అంటే దాని రేషియో 3:1. ఆ 2 డిజిట్ నంబర్స్ లోని 2 డిజిట్స్ ఎలా ఉంటాయంటే 3:1 రేషియోలో ఉంటాయి. మరి ఇది చూస్తే ఇదేమో 1:3 రేషియోలో ఉంది, తప్పు. ఇదేమో 1:2 రేషియోలో ఉంది, ఇది కూడా తప్పే. ఇదేమో 2:1 రేషియోలో ఉంది, ఇది కూడా తప్పే.
మరి ఇది చూడు 3:1 రేషియోలో ఉంది. సరిపోయిందిలా. 9 3 అనగా 3:1. మళ్ళీ మొదటి కండిషన్ ఆ సంఖ్యలోని రెండు అంకెలు మొత్తం 12 రావాలా. 9 + 3 12. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఎక్కడ అంటే ఆప్షన్ డి లో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. నెక్స్ట్, ఏ 2-digit number is such that the product of its digits is 14. రెండు అంకెల సంఖ్యలోని ఆ అంకెలను గుణిస్తే నాకు 14 రావాలి. మరియు ఇఫ్ 45 is added to that number, the digits are interchanged their places. మరియు ఆ రెండు అంకెల సంఖ్యలకు 45ను కలిపితే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి. మరి చూద్దాం. ఫస్ట్ కండిషన్, ప్రొడక్ట్ వచ్చేసి 14 అవ్వాలంట. 7 × 2 14, 2 × 7 14, 3 × 4 12 అనగా ఇది వర్కౌట్ కాదు మిత్రమా. అండ్ దెన్ 4 × 3 12, ఇది కూడా వర్కౌట్ కాదు మిత్రమా. మరి నెక్స్ట్ అనగా నాకు ఏబీలలో మాత్రమే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చినాడు? దానికి 45 కలిపితే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. మరి దీనికి 45ను కలిపితే ఏమైతుంది మిత్రమా? ఏమైతుంది మిత్రమా? 72 + 45 117 అవుతుంది. 117 అవుతుంది అనగా ఆప్షన్ ఏ తప్పు కదా. మరి ఈ 27కి 45ని కలిపితే ఏమైతుంది మిత్రమా? 72 అనగా 27 కాస్త తారుమారు చేస్తే 72. నాకు వచ్చిన సమాధానము కూడా 72. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి. ఆప్షన్స్ తో ఎగరేయాల ప్రశ్నలని. ఎక్కడ ఆప్షన్స్ ఉపయోగించాలా, ఎక్కడ ప్రొసీజర్ చేయాలా, మొత్తం మ్యాథ్స్ మీద కమాండ్ తెచ్చుకుందాం. ఇంకా సంవత్సరం టైం ఉంది. చరణ్ సార్ తో నీ ప్రయాణం, నీతో చరణ్ సార్ ప్రయాణం. కోర్తే సంవత్సరంలో కాకి ఉద్యోగం మన ఒంటి మీదకి వచ్చి పడాలా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తాడా. అడ్వాన్స్ లెవెల్ అనగా నీకు డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్ వరకు నేను నిన్ను తీసుకుపోవటానికి రెడీగా ఉన్నా. క్లియరా? నెక్స్ట్, ఏ 2-digit number is 4 times the sum of its digits. అనగా ఇక్కడ వచ్చే 2-digit number ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ యొక్క 4 times ఉందంట. దాని మన నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తాడు? ఇఫ్ 27 is added to the number, the digits are reversed, interchanged. ఒక కండిషన్ ఏమో ఒక రెండు అంకెల సంఖ్య లోని అంకెలను యాడ్ చేస్తే వచ్చే సంఖ్య ఎన్ని రెట్లు అవ్వాలంట? 4 రెట్లు అవ్వాలంట. మరియు ఏం చెప్తాడు? దానికి 27 కలిపితే ఆ డిజిట్స్ ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవ్వాలంట. అయితే నంబరు చెప్పు చూద్దాం. ఈ 24 ను ఫస్ట్ టైం చేయాలా? 2 + 4 6 ఏనా? ఈ 6కి 24 4 times ఉందా? ఉంది. అనగా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ మిత్రమా. రెండు అంకెల సంఖ్యలోని అంకెలను యాడ్ చేయాలంట. యాడ్ చేస్తే వచ్చే సంఖ్యకు ఆ నంబర్ 4 times ఉండాలంట. ఉందా? ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కండిషన్, దీనికి 27 కలిపితే అవి రివర్స్ అవ్వాలంట. మరి ఈ 24కి 27 కలిపితే ఏమైతుంది మిత్రమా? చూడు ఎంత అవుతుంది? 51 అవుతుందా? మరి సరిపోయిందా? సరిపోలా కదా. నాకు రావాల్సింది 42 కదా. సో తప్పు. మరి ఈ 6 + 3 కలిపితే 9. ఈ 9కి 36 4 times ఉందా? ఉంది. అనగా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. తర్వాత 27 కలపాలంట. మరి 36కి 27 కలిపితే ఎగ్జాక్ట్ గా 63. అనగా ఈ 36ని రివర్స్ చేస్తే 63 కదా వచ్చేది. అనగా 27 కలపడం ద్వారా ఆ సంఖ్యలోని రెండు అంకెలు తారుమారు అయ్యాయి కదా. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ పరమ మూల్య విలువ. సరే, అసలు అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంది? మిత్రమా? అబ్సల్యూట్ వాల్యూ దీనినే మాడ్యులస్ అంటాడు మిత్రమా. అబ్సల్యూట్ వాల్యూ అన్న మాడ్యులస్ అన్న రెండు ఒకటే. ఎగ్జామ్ లో ఏ విధంగా అయినా పదజాలాన్ని అయినా వాడవచ్చు. మరి సార్ ఏంటి సార్ అబ్సల్యూట్ వాల్యూ? ఫర్ సపోజ్ -25 అనే సంఖ్య ఉంటే దాని అబ్సల్యూట్ వాల్యూ ఏమైతుందంటే +25 అవుతుంది. ఫర్ సపోజ్ +25 ఉంది, దాని అబ్సల్యూట్ వాల్యూ +25 అవుతుంది. అనగా అబ్సల్యూట్ వాల్యూ అనగా దాన్ని ఇలా
ఇలా ఇలా సూచిస్తాము. అనగా ఏదైనా సంఖ్యకు ఇరువైపులా రెండు గీతలను గీస్తే దాన్నే అబ్సల్యూట్ వాల్యూ అంటాము. ఈ అబ్సల్యూట్ వాల్యూ అనే సింబల్ లోపల నెగిటివ్ నంబర్ రుణాత్మక సంఖ్య ఉన్నప్పటికీ అది బయటికి వస్తే ధనాత్మక సంఖ్య అవుతుంది. అనగా ఏ అబ్సల్యూట్ వాల్యూ ఈస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వాల్యూ. అది రుణాత్మక సంఖ్య అయినప్పటికీ దాని అబ్సల్యూట్ వాల్యూ ధనాత్మక సంఖ్యగా మారుతుంది. మరి వాడి క్వశ్చన్ లో దాన్నే మాడ్యులస్ అన్నా కూడా అంతే మిత్రమా. మాడ్యులస్ అన్నా కూడా ఈ రెండు గీతలే గీసుకుంటాం. ఏ నంబర్ కైనా అటు ఇటు రెండు గీతలు ఉంటే దాని లోపల రుణాత్మక సంఖ్య నెగిటివ్ వాల్యూ ఉన్నా కూడా అది బయటకు వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ వాల్యూనే ఉన్నా బయటికి వస్తే అది పాజిటివ్ గానే ఉంటది. అనగా ఏ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఏ విలువ యొక్క పరమ మూల్యమైనా అది ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది. వాడు అదే అడుగుతున్నాడు, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ అనగా సున్నా కాని పరిపూర్ణ సంఖ్య ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అనగా పాజిటివ్ గా ఉంటుంది, ధనాత్మకంగా ఉంటుంది. క్లియరా? చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో రిపీటెడ్ గా అడిగినాడు. అబ్సల్యూట్ వాల్యూ అంటాడు, లేదా దాన్నే మాడ్యులస్ అని కూడా అంటాడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా మిత్రమా. నెక్స్ట్, ద అబ్సల్యూట్ వాల్యూ అనగా పరమ మూల్యము. దేనికంట? అబ్సల్యూట్ వాల్యూ కావాలంట. ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ -25 కి 15 కి. ఫస్ట్ -25 కి 15 కి డిఫరెన్స్ కనుక్కొని తర్వాత అబ్సల్యూట్ వాల్యూ కనుక్కుందాం. మరి -25 అంట -15 అంట. అనగా వాడు ఏం చెప్పినాడు? ఈ -25 కి ఈ 15 కి డిఫరెన్స్ చెప్పు అంతేనా వాడు చెప్పింది. మరి మనం ఏం చేస్తాం? -25 ఆ -15 ఏమైతుంది? -40. బట్ ఈ -40కి ఏం చెప్పాలంట? అబ్సల్యూట్ వాల్యూ చెప్పు, పరమ మూల్య విలువ చెప్పు. మరి అబ్సల్యూట్ వాల్యూ అంటే అటు పక్క ఒక గీత ఇటు పక్క ఒక గీత -40. ఈ -40 బయటకు వస్తే +40. ఆప్షన్ సి. క్లియరా? దీనినే అబ్సల్యూట్ వాల్యూ పరమ మూల్యము అంటాము. మిత్రమా, ఈ రోజు ఆన్ డ్యూటీ సిరీస్ డే 8 లో డిస్కస్ చేయాలనుకున్న చిన్న కాన్సెప్ట్ ఇదే మిత్రమా. 2 డిజిట్ నంబర్స్ మీద ఈ మధ్య కాలంలో అత్యధికంగా ప్రశ్నలు పడతా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఎలా ఎగ్జామ్ లో ఎగరేయాలా, ఎగరేయటానికంటే ముందు దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ కూడా చూసాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. హాయ్, దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఆన్ డ్యూటీ డే 8 లో భాగంగా మనం ఈ రోజు రసాయన శాస్త్రము కెమిస్ట్రీ నందు అతి ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎంసీక్యూలను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. వాటిలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఫస్ట్ వన్ చూస్తే, వాట్ సబ్స్టాన్సెస్ ఆర్ రిలీజ్డ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ బైకార్బోనేట్స్ అని అంటున్నాం. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ముందు క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఆమ్లాలు అనేటివి, దట్ మీన్స్ యాసిడ్స్. సో ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతోనూ మరియు లోహ బైకార్బోనేట్లతోనూ చర్య జరిపినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి ఉత్పన్నాలేవి, ఏర్పడేటువంటి ఉత్పన్నాలేవి అనేటువంటిది ఇక్కడ అడగబడినటువంటి క్వశ్చన్స్. 4 ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కు సంబంధించినటువంటి వివరణ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే, నేనేమంటానంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముందుగా లోహ కార్బోనేట్లు అంటే ఏంటో తెలుసుకోవాలి. లోహ కార్బోనేట్స్ అని అంటూ ఉన్నాం. సో లోహ కార్బోనేట్స్, వీటిని మనము మెటల్ కార్బోనేట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏం లేదు, ఈ లోహ కార్బోనేట్స్, మెటల్ కార్బోనేట్స్ కు సంబంధించి ఎగ్జాంపుల్స్ గా మనం కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అవి ఏమిటి అంటే, ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే, వినాలి విలాసంగా ఉత్సాహంగా. సో నేనేమంటున్నానంటే Na2CO3. ఈ Na2CO3 ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ నేను ఏమంటున్నానంటే మెటల్ కార్బోనేట్స్, లోహ కార్బోనేట్స్ అని అంటూ ఉన్నాను. అయితే ఈ లోహ కార్బోనేట్స్ కు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే Na2CO3. ఈ Na2CO3 ని మనం సాధారణంగా ఏమని పేరుతో పిలుస్తామంటే సోడియం కార్బోనేట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. అయితే ఇక్కడ సోడియం అనేది ఏమిటి? అంటే సోడియం అనేది ఒక లోహము, వన్ ఆఫ్ ద మెటల్, ఒక లోహము అని అంటాం.
కాబట్టి ఈ సోడియం కార్బోనేట్ ను మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే యాస్ ఇది లోహము, ఇది కార్బోనేట్. కాబట్టి లోహ కార్బోనేట్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. సో సోడియం కార్బోనేట్ అనేది ఒక యాస్ లోహ కార్బోనేట్, ఒక లోహ కార్బోనేట్ అని మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాం. సో ఈ Na2CO3 అనేటువంటి దాని పేరు ఏం పేరు అంటే రసాయనికంగా ఈ Na2CO3 ని సోడియం కార్బోనేట్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ Na2CO3 యొక్క స్వభావం ఏమిటి అంటే అది ఒక లోహ కార్బోనేట్ అని అంటున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించి రెండవ ఎగ్జాంపుల్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఏమిటి అంటే CaCO3. ఈ CaCO3 ని ఎవరి పేరుతో పిలుస్తామంటే కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ అని అంటూ ఉన్నాం. సో కాల్షియం కార్బోనేట్ ఈ కాల్షియం కార్బోనేట్ CaCO3, ఈ CaCO3 యొక్క రసాయనిక నామం, కెమికల్ నేమ్ ఏమిటి అంటే కాల్షియం కార్బోనేట్. అయితే ఈ CaCO3 యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఒక లోహ కార్బోనేట్ అని అంటున్నాం. సో లోహ కార్బోనేట్ అని అంటున్నాం. ఎందుకు అంటే కాల్షియం అనేది ఏమిటి అంటే కాల్షియం ఈజ్ వన్ ఆఫ్ ద మెటల్. కాల్షియం అనేది ఒక లోహము, ఇది కార్బోనేట్, లోహ కార్బోనేట్. సో CaCO3 కానివ్వండి, అదేవిధంగా Na2CO3 కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక లోహ కార్బోనేట్లు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ఈ ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి ఈ ఆమ్లాలు యాసిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి లోహ కార్బోనేట్లతోను అదే విధంగా లోహ బైకార్బోనేట్లతో చర్య పొందినప్పుడు వెలువడే ఉత్పన్నాలు ఏమిటి అనేది ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు లోహ కార్బోనేట్స్ అంటే ఏంటో మీకు కొద్దిగా క్లారిటీ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి అంశాలను మనం ఇక్కడ చర్చిస్తామంటే పాయింట్కి వచ్చేస్తే ఆమ్లాలు అనేటివి యాసిడ్స్. సో ఆమ్లాలు అనేటివి ఈ లోహ కార్బోనేట్లతో చర్య పొందినప్పుడు లోహ కార్బోనేట్, మెటల్ కార్బోనేట్స్. సో ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు వెలువడేటువంటి ఉత్పన్నాలు ఏంటంటే డెఫినెట్ గా ఒక లవణం ఏర్పడుతుంది, అదేవిధంగా CO2 కార్బన్ డైఆక్సైడ్ వాయువు, అదేవిధంగా నీరు కూడా ఏర్పడటం జరుగుతుంది అని అంటున్నాం. సో మెటల్స్ లేదా ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్ టు ఫార్మ్ సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ వాటర్. దీనికి సంబంధించి ఒక ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే లేదా ఈక్వేషన్ గురించి ఒక చర్చించుకున్నట్లయితే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో యాసిడ్ రాసాం, ప్లస్ లోహ కార్బోనేట్, మెటల్ కార్బోనేట్స్ కి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీన్ని తీసుకుంటాం. సో సోడియం కార్బోనేట్ Na2CO3. సో ఆమ్లము అనేది యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్. ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడతాయంటే ఒక లవణం ఏర్పడుతుంది. అయితే ఈ చర్యలో ఏర్పడేటువంటి లవణం ఏంటంటే NaCl సోడియం క్లోరైడ్ ప్లస్ CO2 ప్లస్ H2O ఏర్పడతాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఫైనల్ గా ఒక మాట ఏమంటానంటే యాసిడ్స్ అనేటివి, ఆమ్లాలు అనేటివి ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాసిడ్స్ అనేటివి ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో రియాక్ట్ అయినప్పుడు ఏవి ఏర్పడతాయి అంటే డెఫినెట్ గా ఒక లవణము ఏర్పడుతుంది ప్లస్ CO2 ప్లస్ నీరు ఏర్పాటు కావడం జరుగుతుంది, ఉత్పన్నమవుతాయి అని అంటున్నాం. ఓకే, క్లియర్. అయితే దీని తర్వాత అదే ఆమ్లాలు అంటే యాసిడ్స్ అనేటివి లోహ బైకార్బోనేట్లతో రియాక్ట్ అయినప్పుడు ఏ ఉత్పన్నాలు ఏర్పడతాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే వినండి. సో ఇక్కడ నేనేమంటానంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే లోహ బైకార్బోనేట్లు అని అంటున్నాం. లోహ బైకార్బోనేట్స్. సో ఈ లోహ బైకార్బోనేట్లు అన్నా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు అన్నా రెండు ఒకటే. సో లోహ హైడ్రోజన్ కార్బోనేట్స్ అని అంటున్నాం. సో లోహ బైకార్బోనేట్స్ లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్స్. సో
దీనికి లోహ బైకార్బోనేట్స్ కు లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఫస్ట్ వన్ NaHCO3 NaHCO3. సో ఈ NaHCO3 నే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే రసాయనికంగా సోడియం బైకార్బోనేట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. దీన్ని ఇంకొక పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. అది ఏమిటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటున్నాం. సో ఇక్కడ లోహ బైకార్బోనేట్స్ లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే NaHCO3. ఈ NaHCO3 నే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే రసాయనికంగా సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం బై, ఇక్కడ హెచ్ అనే దాని దగ్గర బై అని పలకవలసి ఉంటుంది లేదా హైడ్రోజన్ అనేది పలకవచ్చు. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటున్నాం. అయితే సో ఈ NaHCO3 దీనిని రసాయనికంగా సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తున్నాం. అయితే ఇది రసాయనికంగా దాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే దాని యొక్క లక్షణం ఏమిటి అంటే అది అంటే ఈ సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏదైతే ఉందో దీనిని రసాయనికంగా మనం ఎలాంటి లక్షణాన్ని చూపుతుంది అంటే అది లోహ బైకార్బోనేట్ లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్ లోహ హైడ్రోజన్ కార్బోనేట్ అని మనం చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సోడియం అనేది ఒక లోహము. సోడియం ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మెటల్. సో లోహ బైకార్బోనేట్. సో సోడియం అనేది ఒక లోహం అని చెప్పాను. లోహ హైడ్రోజన్ కార్బోనేట్ అని మనం చెప్పచ్చు. సో ఈ NaHCO3 అనేది ఏదైతే ఉందో అది దాని యొక్క రసాయనిక నామం, కెమికల్ నేమ్ ఏమిటి అంటే సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అయితే దాని యొక్క స్వభావం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే అది ఒక లోహ హైడ్రోజన్ కార్బోనేట్ లేదా లోహ బైకార్బోనేట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అనే ఒక దృగ్విషయాన్ని మనం గనక అబ్జర్వ్ చేస్తే సో ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాసిడ్స్ అనేటివి లోహ బైకార్బోనేట్ తో చర్య జరిపినప్పుడు ఎలాంటి ఉత్పన్నాలను వెలువరచడం జరుగుతుంది అని ఒకసారి చూస్తే నేనేమంటానంటే ఆమ్లాలు అనేటివి యాసిడ్స్. సో ఆమ్లాలు అనేటివి లోహ బైకార్బోనేట్లు అన్నా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు అన్నా అంతా ఒకటే. లోహ బైకార్బోనేట్స్. సో ఆమ్లాలు అనేటివి లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏమేమి ఏర్పడతాయి అంటే సేమ్ లవణము ప్లస్ CO2 ప్లస్ నీరు అనేటివి ఏర్పడటం జరుగుతుంది. దీనిని రసాయన శాస్త్ర పరిభాషలో మనం చెప్పుకున్నట్లయితే యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ బైకార్బోనేట్స్ టు ఫార్మ్ సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ వాటర్ ఇవి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి యాసిడ్స్ HCl తీసుకున్నారు. నెక్స్ట్ అదే విధంగా లోహ బైకార్బోనేట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3. సో ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిపినప్పుడు ఒక లవణం ఏర్పడుతుంది. ఆ లవణం ఏమిటంటే సాధారణ ఉప్పుగా మనం పరిగణించే NaCl సోడియం క్లోరైడ్ ప్లస్ CO2 ప్లస్ H2O అనేటివి ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆమ్లాలు అనేటివి అంటే సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ బైకార్బోనేట్స్ టు ఫార్మ్ సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O. సో ఇంతకు ముందు చెప్పబడి ఉన్నటువంటి వీటి గురించి అదేవిధంగా ఇప్పుడు చెప్పబడి ఉన్నటువంటి వీటి గురించి ఈ రెండు రియాక్షన్లను మనం గమనించిన తర్వాత మనకేమర్థమవుతుందంటే యాసిడ్స్ అనేటివి ఆమ్లాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ యాసిడ్స్ అనేటివి లోహ కార్బోనేట్లతో కానీ లోహ కార్బోనేట్స్ ఆర్ లేదా లోహ
బైకార్బోనేట్లతో కానీ లోహ బైకార్బోనేట్లతో కానీ చర్య జరిపినప్పుడు వెలువడేటటువంటి ఉత్పన్నాలు ఏవి అంటే ఎస్ ఒక లవణం ఏర్పడుతుంది సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O. సో ఆమ్లాలు అనేటివి లోహ కార్బోనేట్లతో కానీ లోహ బైకార్బోనేట్లతో కానీ చర్య జరిపినప్పుడు ఆ చర్యలో వెలువడేటువంటి ఉత్పన్నాలు ఏవి అనేది ఒకసారి మనం చూస్తే ఎస్ ఒక సాల్ట్ ఏర్పడుతుంది ఒక CO2 ప్లస్ H2O. ఈ రకమైనటువంటి ఉత్పన్నాలు ఇక్కడ వెలువడటం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఏంటంటే ఎస్ ఒకసారి చూస్తే ఆమ్లాలు లోహ కార్బోనేట్లు లోహ బైకార్బోనేట్లతో చర్య పొందినప్పుడు విడుదలగినవి ఏవి అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న. సో ఏవేవి ఏర్పడతాయంటే ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక లవణము CO2 ప్లస్ నీరు. సో లవణము ఏర్పడుతుంది, అదేవిధంగా నీరు ఏర్పడుతుంది, అదేవిధంగా CO2 కూడా ఏర్పడుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇక్కడ వెలువడదు అని అంటున్నాం. సో 1 2 4 అనేటివి. సో 1 2 4 1 2 4. సో ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానంగా మనం పరిగణించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కానిస్టేబుల్ మొదలుకొని SI ఏదైతే ఉందో, మిషన్ యూనిఫామ్ ఏదైతే ఉందో, మిషన్ ఆన్ డ్యూటీ ఏదైతే ఉందో అలాంటి వాటికి ఇక్కడ డెప్త్ గా ఉన్నటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్యూర్ సబ్జెక్ట్ లోకి వెళ్తాడు. వాస్తవానికి ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఒక మానవుడు లేదా ఒక మనిషి తన రోజువారీ జీవితంలో భాగంగా ఎలాంటి అంశాలను, ఎలాంటి శాస్త్ర సాంకేతిక అంశాలను గమనిస్తూ ఉంటాడు, అందులో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏంటి అనే దాని పరంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఈ SI అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో, సో కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ దట్ మీన్స్ SI ఏవైతే ఉన్నాయో వీటిలో ప్యూర్ సబ్జెక్టు అనేది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి ప్రశ్నలకు మీరు సింపుల్ గా సమాధానాలు చేయగలిగేటువంటి విధానాన్ని అలవర్చుకోవాలి అని అంటున్నాను. నెక్స్ట్ మరొక క్వశ్చన్ లో భాగంగా నేనేమంటానంటే సెకండ్ వన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 2 సో టూత్ పేస్ట్ లో ఉండే పదార్థాలలో కానిదేది అని అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ సబ్స్టాన్షియస్ కామన్లీ ఫౌండ్ ఇన్ టూత్ పేస్ట్. సో మనం రోజు ఉదయ సమయాన పొద్దునే దంతాలను శుభ్రపరచుకోవడానికి టూత్ పేస్ట్ ను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఆ టూత్ పేస్ట్ లో ఉండేటువంటి పదార్థాలు ఏవి అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నలో భాగంగా సో 3 పదార్థాలు ఉంటాయి. ఒక పదార్థం కానిది. సో ఇక్కడ చూడండి, కానిదేది అని అడిగారు. సో టూత్ పేస్ట్ లో ఉండే పదార్థాలలో కానిదేది 3 పదార్థాలు ఉంటాయి, ఒకటి ఉండదు. అది ఏంటి అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండదు. అయితే ఇక్కడ మనం కొంత సమాచారాన్ని మనం చూడాలి. అది ఏమిటంటే నేనేమంటానంటే ఆహారం తిన్న తర్వాత, సో ఆహారం తిన్న తరువాత అని అంటున్నాం. సో ఆహారం తిన్న తర్వాత సో దంతాల మధ్య ఆహారపు రేణువులు అనేవి చిక్కుకొని పోతాయి. సో దంతాల మధ్య ఆహారపు రేణువులు ఏవైతే ఉన్నాయో, ఆహారపు రేణువులు ఫుడ్ పార్టికల్స్, ఆహారపు రేణువులు అనేటివి చిక్కుకొని పోతాయి. సో ఆహారం తిన్న తర్వాత దంతాల మధ్య చిక్కుకున్నటువంటి ఆ ఆహారపు రేణువులను నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, మన నోటిలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా అని అంటున్నాడు. సో ఆహారం తిన్న తర్వాత దంతాల మధ్య చిక్కుకున్నటువంటి ఆ ఆహారపు రేణువులను నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది అంటే విచ్ఛిన్నం చేస్తుంది, డిగ్రేడేషన్ చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. ఎప్పుడైతే ఆ దంతాల మధ్య చిక్కుకున్నటువంటి ఆ ఆహారపు రేణువులను ఈ బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుందో ఫలితంగా నోటిలో ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. నోటిలో యాసిడ్ అనేది ఆమ్లం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఎప్పుడైతే నోటిలో ఆమ్లం ఉత్పత్తి అవుతుందో అప్పుడు నోటిలో ఆమ్ల గాఢత పెరిగి నోటిలో ఆమ్ల గాఢత పెరిగి pH విలువ తగ్గుతుంది అని అంటూ ఉన్నాము. pH విలువ తగ్గుతుంది. సో ఇప్పుడు ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. నేనేమంటానంటే ఆహారం తిన్న తర్వాత దంతాల మధ్య చిక్కుకున్నటువంటి ఆహారపు రేణువులు దట్ మీన్స్ ఫుడ్ పార్టికల్స్, ఆహారపు రేణువులను
నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది, డిగ్రేడేషన్ చేస్తుంది, ఫలితంగా ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఆ నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా దంతాల మధ్య చిక్కుకున్న ఆ ఆహార రేణువులను విచ్ఛిన్నం చేస్తుందో ఉత్పత్తి అయినటువంటి ఆ ఆమ్లం వలన నోటిలో ఆమ్ల గాఢత పెరిగి pH విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. నోటిలో pH విలువ అనేది ఇక్కడ చూడు. సో నోటిలో pH విలువ అనేది నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గితే, సో నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గితే అప్పుడు టూత్ డెకే దంతక్షయం అనేది ప్రారంభమవుతుంది. సో దంతక్షయం ప్రారంభమవుతుంది అని అంటున్నాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నోటిలో pH విలువ అనేది సో 5.5 కన్నా తగ్గితే వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఇది. సో నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గితే అప్పుడు దంతక్షయం ప్రారంభమవుతుంది అన్నట్టు. అయితే దంతక్షయం అంటే ఏంటి, టూత్ డెకే అంటే ఏంటి అనేది ఒకసారి మనం గనక గమనించినట్లయితే, సో దంతాల పైన మెరుస్తూ ఉన్నటువంటి ఒక పొరను ఏమంటామంటే ఎనామిల్ లేయర్, పింగాణి పొర అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో దంతాల పైన మెరుస్తూ ఉన్నటువంటి పొరను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎనామిల్ లేయర్, సో ఎనామిల్ పొర, ఎనామిల్ లేయర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఎనామిల్ లేయర్ అనేది కాల్షియం హైడ్రాక్సపటైట్, హైడ్రాక్సపటైట్ అనేటువంటి పదార్థం చేత తయారైంది. ఈ కాల్షియం హైడ్రాక్సపటైట్ అనేది ఏమిటంటే కాల్షియం ఫాస్ఫేట్ యొక్క ఒక స్ఫటిక రూపం. ఓకే, సో దంతాల పైన మెరుస్తూ ఉన్నటువంటి ఆ ఎనామిల్ లేయర్ అనేది, ఆ పింగాణి పొర అనేది కాల్షియం హైడ్రాక్సపటైట్ అనేటువంటి ఒక పదార్థం చేత తయారై ఉంటుంది. ఈ కాల్షియం హైడ్రాక్సపటైట్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ యొక్క స్ఫటిక రూపం. మానవ శరీరంలో కల్లా అత్యంత దృఢమైన పదార్థం ఏమిటంటే ఈ కాల్షియం హైడ్రాక్సపటైట్. సో మానవ శరీరంలోని అత్యంత దృఢమైనటువంటి పదార్థం ఏమిటి అంటే ఈ కాల్షియం హైడ్రాక్సపటైట్ తో తయారైనటువంటి ఎనామిల్ లేయర్ అని అంటున్నారు. సాధారణంగా ఈ ఎనామిల్ లేయర్ అనేది నీటిలో కరగదు, కానీ నోటిలో pH విలువ అనేది 5.5 కన్నా తగ్గితే అప్పుడు ఈ ఎనామిల్ లేయర్ అనేది కరిగిపోతుంది. ఎప్పుడైతే ఎనామిల్ లేయర్ అనేది కరిగిపోతూ ఉంటుందో దానినే మనం ఏమంటామంటే దంతక్షయం, టూత్ డెకే అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ దంతక్షయాన్ని నివారించడానికి స్వల్ప క్షార స్వభావం కలిగినటువంటి టూత్ పేస్ట్ మనం ఉపయోగిస్తాం. సో ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు సో దంతక్షయం అంటే ఏంటో చెప్పాను. దంతక్షయం అంటే ఏం లేదు, ఆహారం తిన్న తర్వాత దంతాల మధ్య చిక్కు ఉన్నటువంటి ఆహారపు రేణువులను నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం ఉత్పత్తి, నోటిలో ఆమ్ల గాఢత పెరిగి pH విలువ తగ్గుతుంది. నోటిలో pH విలువ అనేది 5.5 కన్నా తగ్గితే అప్పుడు దంతాల పైన ఉన్నటువంటి ఎనామిల్ లేయర్ అనేది కరగడం ప్రారంభిస్తుంది. దీనిని మనం ఏమంటామంటే టూత్ డెకే, దంతక్షయం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ దంతక్షయాన్ని నివారించడానికి స్వల్ప క్షార స్వభావం కలిగినటువంటి టూత్ పేస్ట్ మనం ఉపయోగిస్తాం. అయితే టూత్ పేస్ట్ లో లేదా టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగించినవి ఏవి అని అంటే, సాధారణంగా టూత్ పేస్ట్ తయారీలో దేన్ని ఉపయోగిస్తాం? కాల్షియం కార్బోనేట్ ను ఉపయోగిస్తాం, అదేవిధంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగిస్తాం, అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ కూడా ఉపయోగిస్తాం. కానీ ఈ అమోనియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దీనిని మనం టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగించము. సో క్వశ్చన్ ఏమిటంటే అక్కడ చూడండి, టూత్ పేస్ట్ లో ఉండే పదార్థాలలో కానిది ఏది? సో కానిది ఏది అంటే ఇది సరైనటువంటి సమాధానం. ఓకేనా? సో ఇది ఉంటుంది. సో ఉండే పదార్థాలలో కానిది ఏది అంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకే, క్లియర్. సో ఇది దీనికి సంబంధించి ఉన్నటువంటి విషయం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అసిడిక్ సబ్స్టాన్సెస్ అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాల సరైన లక్షణం ఏది? సో ఆమ్ల పదార్థాలు లేదా ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాల యొక్క లక్షణం ఏది, సరైన లక్షణం ఏది అని అంటున్నాం. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే ఒకసారి ఇక్కడ చూడండి, నేనేమంటానంటే యాసిడ్స్, ఆమ్లాలు,
ఆమ్లాలు అని అంటూ ఉన్నాం. అయితే ఈ ఆమ్లాలు నేనేమంటానంటే చూడండి, ఏదైనా ఒక పదార్థం అది ఆమ్లమా లేక క్షారమా అని కనుగొనటానికి ఉపయోగించే వాటినే మనం సూచికలు, ఇండికేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మన కాడ ఒక పదార్థం ఉన్నది, అయితే ఆ పదార్థము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నదా లేక క్షార స్వభావాన్ని కలిగి ఉన్నదా అని నిర్ధారణ చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థాలని మనం ఏమంటామంటే సూచికలు, ఇండికేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే వెంటనే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఆమ్లాలు అయితే పుల్లని రుచిని కలిగి ఉంటాయి కదా, అదేవిధంగా క్షారాలు అయితే చేదు రుచిని కలిగి ఉంటాయి కదా. నోట్లో వేసుకొని అవి పుల్లగా ఉంటే ఆమ్లాలని, లేదు చేదుగా ఉంటే క్షారాలు, బేసిస్ అని చెప్పొచ్చు కదా అని మీరు అంటారు. సో అయితే అన్ని రకాలైనటువంటి ఆమ్లాలను, అన్ని రకాలైనటువంటి క్షారాలను వాటి యొక్క రుచి ద్వారా మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, సో HCl అనేది ఉంటుంది. ఈ HCl ను నోట్లో పోసుకొని దాని యొక్క రుచి ద్వారా మనం చెప్పగలమా? చెప్పలేము. కేవలం బలహీన ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాలను లేదా బలహీన క్షార స్వభావం కలిగినటువంటి పదార్థాలను మాత్రమే వాటి యొక్క రుచి ద్వారా మనము చెప్పచ్చు. సో గాఢ ఆమ్లాలను, అదేవిధంగా గాఢ క్షారాలను అంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ బేసిస్, వాటిని రుచి ద్వారా మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఓకే, క్లియర్. ఇప్పుడు నేనేమంటానంటే యాసిడ్స్, ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ఆమ్లాలు సూచికలలో ఎలాంటి రంగులను ఇస్తాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆమ్లాలు అనేటివి నీలి లిట్మస్ కాగితాన్ని, బ్లూ లిట్మస్ ని ఏ రంగులోకి మారుస్తాయి అంటే ఎరుపు రంగులోకి మార్చడం జరుగుతుంది. సో ఆమ్లాలు అనేటివి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చుతాయి అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా మరొక రకమైనటువంటి సూచికలో మిథైల్ ఆరెంజ్ అనేది ఉంది. ఈ ఆమ్లాలు అనేటివి మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఆ సూచికలో మిథైల్ ఆరెంజ్. సో ఆమ్లాలు అనేటివి మిథైల్ ఆరెంజ్ అనేటువంటి సూచికలో ఏ రంగుని ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి రంగులను ఇస్తాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి మిథైల్ ఆరెంజ్ సూచికలో ఎరుపు రంగును ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటారంటే ఫినాప్థలిన్ అనేటువంటి మరొక సూచిక కూడా ఉంటుంది. ఫినాప్థలిన్ అనేటువంటి మరొక సూచిక ఉంటుంది. ఫినాప్థలిన్ అనేటువంటి ఈ సూచిక నందు ఆమ్లాలు అనేటివి ఎటువంటి రంగునివ్వవు. సో రంగునివ్వవు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించాం. సో ఆమ్లాలు అనేటివి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చుతాయి. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సూచిక నందు ఆమ్లాలు అనేటివి ఎరుపు రంగుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫినాప్థలిన్ అనేటువంటి ఈ సూచిక నందు ఆమ్లాలు ఎటువంటి రంగునివ్వవు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాల సరైనటువంటి లక్షణం ఏది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే నేనేమంటానంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూస్తే ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చుతాయి అని అంటున్నాం. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమ్లాలు అనేటివి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి. సో ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చేది ఆమ్లాలు కాదు, క్షారాలు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ గమనించినట్లయితే సరైన లక్షణం ఏది అని అంటున్నాం, సరైనది. సో ఇది కాదు, ఇది తప్పు. నెక్స్ట్ ఆప్షన్ బి మనం ఒకసారి చూస్తే నీలి లిట్మస్ కాగితాన్ని పసుపు రంగులోకి మారుస్తాయి అని అంటున్నాం. వాస్తవానికి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి, పసుపు రంగులోకి కాదు, కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ సి ఒకసారి మనం చూసినట్లయితే మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగులోకి మార్చుతాయి అని అంటున్నాం. సో మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగులోకి మార్చుతాయి, ఎరుపు రంగులోకి. ఇది సరైనటువంటి సమాధానం. సో ఆప్షన్ 4 ఒకసారి మనం గమనించినట్లయితే ఫినాప్థలిన్ సూచికను పింక్ రంగులోకి మార్చుతాయి అని అంటున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఫినాప్థలిన్ సూచిక నందు ఆమ్లాలు అనేటివి ఎటువంటి రంగును ఇవ్వవు అని అంటున్నాను. ఓకే, క్లియర్. సో ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాల సరైన లక్షణం ఏది? సరైన లక్షణం ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానము అని అంటున్నాం. సో ఈ విధంగా నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆమ్లాలు కావచ్చు, ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాలు కావచ్చు, ఆ పదార్థాలు అనేటివి సూచికలలో ఎలాంటి రంగులను ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక అంశానికి సంబంధించి ఇంతకు ముందు చెప్పబడినటువంటి ప్రశ్న. ఓకేనండి. సో క్వశ్చన్ నెంబర్ 4
క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4 లో భాగంగా ఏమంటున్నాడంటే ఎస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ an యాంటాసిడ్ అని అంటున్నాం. క్రింది వాణిలో యాంటాసిడ్ కానిదేది అని అంటున్నాం. వాస్తవానికి యాంటాసిడ్లు అంటే ఏంటో మనకు తెలియాలి ఇక్కడ. సో యాంటాసిడ్లు అంటే ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాంటాసిడ్స్. సో యాంటాసిడ్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. సో యాంటాసిడ్స్ అంటే ఏంటి అని అంటే నేనేమంటానంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మన జీర్ణాశయము అని అంటున్నాం. మన జీర్ణాశయం. సో ఈ జీర్ణాశయం లోపల జఠర గ్రంథులు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఉండటం జరుగుతుంది. సో జీర్ణాశయం లోపల ఏముంటాయంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో జీర్ణాశయం లోపల ఏముంటాయంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఉండటం జరుగుతుంది. సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఏమి ఉత్పత్తి చేస్తాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఇది జీర్ణాశయము అని అంటూ ఉన్నాను. జీర్ణాశయం లోపల ఏముంటాయంటే జఠర గ్రంథులు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఈ జఠర గ్రంథులు అనేటివి దేనిని ఉత్పత్తి చేస్తాయి అంటే ఉత్పత్తి చేయు ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, క్లియర్. సో ఇది మన జీర్ణాశయము అని అంటూ ఉన్నాను. ఈ జీర్ణాశయం గోడల లోపలి భాగాన గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ జఠర గ్రంథులు. సో జఠర గ్రంథులు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఈ జఠర గ్రంథులు అనేటివి దేనిని ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఈ జీర్ణాశయ గోడలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను చంపడంలో సహాయపడుతూ ఉంటుంది. ఓకే, క్లియర్. సో ఈ ఆహారం ఏదైతే ఉందో మనం సరైనటువంటి సమయానికి ఆహారాన్ని తీసుకోనటువంటి సందర్భంలో లేదా అజీర్తి, దట్ మీన్స్ ఇండైజెషన్. అజీర్తి అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో అజీర్తి, ఇండైజెషన్ అని అంటున్నాం. సో అజీర్తి అంటే ఏంటంటే ఆహారం సరిగా జీర్ణం కానటువంటి పరిస్థితి. దానిని మనం ఏమంటామంటే అజీర్తి, ఇండైజెషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ అజీర్తి సందర్భంలో అనగా ఆహారం సరిగా జీర్ణం కానటువంటి సందర్భంలో ఈ HCl అనేది మోతాదుకు మించి జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. ఓకే, నేనేమంటున్నానంటే ఇది జీర్ణాశయం అండి. జీర్ణాశయం యొక్క గోడల లోపలి భాగాన జఠర గ్రంథులు అనేటివి ఉంటాయి. ఆ జఠర గ్రంథులు అనేటివి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఈ జీర్ణాశయ గోడలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను చంపుతూ పనిచేస్తుంది. అయితే అజీర్తి సందర్భంలో, అజీర్తి అంటే ఆహారము సరిగా జీర్ణం కానటువంటి పరిస్థితినే మనం అజీర్తి, ఇండైజెషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ అజీర్తి సందర్భంలో ఈ HCl అనేది మోతాదుకు మించి ఈ జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఈ కడుపులో సో మోతాదుకు మించి ఈ HCl విడుదలైనప్పుడు కడుపులో మంట మరియు అసహనం, వంటివి కలుగుతాయి. ఓకేనమ్మా. సో ఈ HCl వలన కలిగేటువంటి ఆ కడుపులో మంట మరియు అసహనం నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించే వాటిని మనం ఏమంటామంటే యాంటాసిడ్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో జీర్ణాశయంలో అధిక మోతాదులో విడుదలైనటువంటి ఈ HCl వలన కలిగేటువంటి మంట నుండి అసహనం నుండి ఉపశమనం పొందడానికి మనం ఉపయోగించే వాటినే యాంటాసిడ్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఈ యాంటాసిడ్స్ అనేటివి చూడండి ఇక్కడ. సో యాంటాసిడ్స్ అనేటివి యాసిడ్స్ కాదు, యాంటీ ప్లస్ యాసిడ్స్ అనగా జీర్ణాశయంలో అధిక మోతాదులో విడుదలైనటువంటి ఆమ్లాన్ని తటస్థీకరణ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించేవే యాంటాసిడ్స్. ఓకే, అయితే ఈ యాంటాసిడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాంటాసిడ్స్ కి ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటాసిడ్ అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటున్నాం. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సెకండ్ వన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా నే సాధారణంగా మనం ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం
మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అదే విధంగా బేకింగ్ సోడా ఈ బేకింగ్ సోడాను కూడా మనం యాంటాసిడ్ గా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో